పండుగలొస్తున్నాయి. తక్కువ రేట్‌లో బట్టలు కొనాలి. బట్టలు క్లాస్‌గా ఉండాలి. తక్కువ అమౌంట్‌లో భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. తక్కువ రేట్‌లో ఎక్కడ దొరుకుతాయి? పెద్ద షాప్‌కి వెళ్ళలేము. డీమార్ట్ లాంటి షాపులకి వెళ్ళలేము. ఎక్కడ దొరుకుతాయి? అనేటటువంటి వారి కోసం మరి వారి కోసం మనము ఈ యొక్క వ్యాపారం అనేది హోల్‌సేల్‌గా తక్కువ ప్రైజ్‌లో టీ షర్ట్‌లు, ప్యాంట్లు, రెడీమేడ్ డ్రెస్సులు లేడీస్‌కి సంబంధించిన డ్రెస్సులు గానీ, శారీసు ఇలాంటివి గానీ, చిన్న పిల్లలకి సంబంధించిన బట్టలు గానీ, మరి టీ షర్ట్‌లు ఇలాంటివి గానీ, నైట్ డ్రెస్సులు గానీ, ప్యాంట్ షర్ట్స్ గానీ, ఈ విధంగా జీన్స్ ప్యాంటు ఇలాంటివి ఏవైనా గానీ, అతి తక్కువ రేట్‌లో మనం షాప్ అనేది ఏర్పాటు చేసి, మరి తక్కువ ప్రైజ్‌లో మనం వీరికి అందించినట్టయితే మనకి ఎంత మిగులుతుంది? ఎన్ని లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాలి? అనే దాని గురించి ఈ వీడియో అయితే చేయటం జరిగింది. మరి క్రిస్టమస్ ఉంది డిసెంబర్‌లో. జనవరి 1 ఉంది. సంక్రాంతి, శివరాత్రి, ఉగాది. ఈ విధంగా పండగలనేవి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మనం హోల్‌సేల్‌గా రెడీమేడ్ డ్రెస్సులు అనేది తీసుకొని వచ్చి, మనం ఎంత పెట్టుబడి పెట్టాలి? మరి మనకెంత లాభం ఉంటుందనే దాని కోసమే ఈ వీడియో చేయటం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. Had a feeling we had something. Could have seen it in your eyes. Took a second, but I'm right here, waiting for you. హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. బిజినెస్ విషయానికొస్తే ఇది హోల్‌సేల్ బట్టల వ్యాపారం. ఎనంటే ఈ బట్టలనేవి మనం అవుట్‌లెట్స్ లాగా ఏర్పాటు చేసి, ఫ్యాక్టరీ అవుట్‌లెట్ అనే బోర్డు ఒకటి ఏర్పాటు చేసి, ఒక టెంట్ లాంటిది ఒక 2, 3 టెంట్లు లాంటివి ఏసేసి, మనం ఫ్యాక్టరీ వారి దగ్గర అతి తక్కువ రేట్‌లో బల్క్‌లో కొంటే అతి తక్కువ రేట్‌లో మనకి టీ షర్ట్‌లు, నైట్ ప్యాంట్లు, మరి షార్ట్సు, ఇవి రెయిన్ కోట్‌లు, లేడీస్‌కి సంబంధించిన బట్టలు గాని, పిల్లలకు సంబంధించిన బట్టలు గాని, ఇలాంటివి ఈ ఫ్యాక్టరీల వద్ద తక్కువ రేట్‌లో అంటే ఇక్కడ అమ్మేది మనం అమ్మేది వచ్చేసి 150, 200, 300, 400, 500 ఈ విధంగా మనం అమ్ముతాము. మరి అవే ఐటెమ్స్ ఫ్యాక్టరీ వద్ద 90 రూపీసు, 100, 120, 150, 200 ఈ విధంగా అంటే ఈ విధంగా ఉన్న రేట్లు మనం ఈ విధంగా సేల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే క్వాలిటీని బట్టి బల్క్‌లో కొనుగోలు చేస్తాం కాబట్టికి మనకి ఈ విధంగా వ్యాపారం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఈ యొక్క వ్యాపారం చేయటానికి మన దగ్గర ఒక రూ. 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకి మనం ఫ్యాక్టరీ వారి వద్ద బల్క్‌లో ఈ రకరకాలుగా అంటే టీ షర్ట్‌లో నెక్‌తో ఉన్నటువంటి టీ షర్ట్‌లు, నెక్‌లెస్ టీ షర్ట్‌లు, మరి అన్ని సైజుల వారి టీ షర్ట్‌లు ఈ విధంగా ఉంటాయి. ఈ నైట్ ప్యాంట్లు వచ్చేసి, నైట్ డ్రెస్సులు వచ్చేసి అంటే ఇవి గూడా అన్ని రకాల సైజులలో వారి వద్ద లభిస్తాయి ఫ్రెండ్స్. అదే విధంగా ఈ షార్ట్‌లు గాని, మరి రెయిన్ కోట్‌లు గాని, మంకీ క్యాప్‌లు గాని, మరి ఈ విధంగా లేడీస్‌కి సంబంధించినయి, పిల్లలకి సంబంధించినయి ఎన్నో రకాలైనటువంటి ఐటెమ్స్ ఈ క్లాత్స్ అనేవి అంటే రెడీమేడ్ బట్టలనేవి వారి వద్ద చాలా తక్కువ రేట్‌లో మనం కొనుగోలు చేసి మనం ఈ అవుట్‌లెట్ అని బోర్డ్ ఒకటి ఏర్పాటు చేసుకొని, టెంట్ లాంటిది ఏర్పాటు చేసి, మనము ఈ విధంగా ఈ బిజినెస్ అనేది రన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఒక 1,00,000 నుంచి రూ. 2,00,000 వరకి మనం పెట్టుబడి పెడితే, ఇవి మనం సేల్ చేయడం ద్వారా అంటే ఏదన్నా ఒక ఏరియా పార్క్ లాంటిది, ఖాళీ స్థలం లాంటిది చూసుకొని, మనం ఈ వ్యాపారం చేయటం ద్వారా, ఇవి మొత్తం గూడా సేల్ చేస్తుంటే మనకి 2,00,000 పెట్టుబడికి గాను 2కి ఇంకా అదనంగా 2కి 2 కాకుండా ఇంకొక 1,00,000 అంటే 5,00,000 వరకి మనకి రిటర్న్‌గా వస్తాయి. అంటే 2,00,000 మనం సరుకు డబ్బులు తీసేసినా గానీ, రూ. 3,00,000 అనేది ఇలాంటి బిజినెస్ మీద నడుస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఉండే రేట్లు చాలా సింపుల్‌గా, చీప్‌గా అంటే చాలా తక్కువ రేట్లలో ఉంటాయి ఫ్రెండ్స్. ఎక్కువగా ఈ లేబర్‌ని ఆకర్షించేటటువంటి ఐటెమ్స్ మరి వీళ్ళకి అనుకూలంగా లేబర్ అని గాదు ఎవరికైనా గానీ తక్కువ రేట్‌లో లభిస్తాయి ఫ్రెండ్స్. ఈ ఐటెమ్స్ అనేవి ఎలా ఉంటాయి 150, 200, 300, 400, 500 రెయిన్ కోట్ వచ్చేసి
రూ. 1000 అంటే రూ. 1000 ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు రెయిన్ కోట్ విషయానికొస్తే మనకి హోల్‌సేల్‌గా ఈ ఫ్యాక్టరీ వారి దగ్గర నుంచి మనకి 200, 250, 300 లోపే నంబర్ 1 రెయిన్ కోట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇందులో రేట్లను బట్టి మనం అక్కడ 500 పడదనుకోండి, ఇక్కడ రూ. 1000 దాకా మనం దాన్ని సేల్ చేయవచ్చు ఫ్రెండ్స్. 200 పడదనుకోండి, 200 అయినా గానీ 600, 700 ఈ విధంగా అమ్ముకోవచ్చు. టీ షర్ట్‌లేంటి, నైట్ ప్యాంట్‌లేంటి, లేడీస్‌కి సంబంధించిన హ్మ్, ఈ బట్టలైతేనేమిటి, పిల్లగాళ్ళకి సంబంధించిన బట్టలైతేనేమిటి, ఇలా అనేక రకాలైనటువంటి బట్టలు అనేక రకాలైనటువంటి బట్టలు ఈ విధంగా కొనుగోలు చేసి మనం బేరం చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్‌కి సంబంధించిన ఐడియా. ఎవరైనా నా వీడియోని ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, నా వీడియోలో ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానెల్‌లో ఇలాంటి వీడియోలు ఎన్నో పెట్టడం జరిగింది. ఒకసారి వాటిని చూడండి. మరి ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. బాయ్.